ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ఏడిద గ్రామంలో ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడి ప్రత్యేక దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకే ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో ఘనంగా జరుపుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఇంకా వివిధ విగ్రహాలు అలాగే అందమైన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడున్న శివలింగానికి మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చని ఇక్కడి ఆలయ పురోహితులు చెప్తున్నారు. అలాగే ఒకరోజు ఒక భక్తుడు ప్రదక్షిణాలు చేస్తుండగా ఒక పాము వచ్చి లింగానికి చుట్టుకుని పడగ విప్పినట్టు చెప్తున్నారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఈ ప్రదేశం తుల్య సప్తగోదావరుల సంగమమైనందువల్ల ఈ ఆలయానికి సంగమేశ్వరం అనే పేరు వచ్చింది. ఈ గుడి ప్రాంగణం అంతా కూడా పచ్చని పరిసరాలతో నిండి ఉండడం వల్ల వచ్చిన భక్తులందరికీ కూడా ఎంతో శాంతిని అలాగే ప్రశాంతతను చేకూరుస్తాయి. ఈసారి మీరు మంచి ట్రిప్ని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సుల్ని పొందండి. శ్రీ స్వయంవర భారతీ సంగమేశ్వర దేవతాభ్యో నమః. ఈ ఏడిద సంగమేశ్వరంలో వేంచేసి ఉన్న స్వయంవర భారతీ సంగమేశ్వర స్వామి వారు జయంగి చాళుక్యుల కాలంలో చాలా ప్రసిద్ధి పొందాడని, తర్వాత అనవేమారెడ్డి గారు, రాజరాజ నరేంద్రుడి గారు దీన్ని పునరుద్ధరించారని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ కార్తీక మాసంలోనూ మరియు షష్ఠికి శివరాత్రికి విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎవరైతే 7 మంగళవారాలు అభిషేకం చేయించుకుంటారో వారికి తప్పనిసరిగా పుత్రులు లేని వారికి, సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, రుణబాధలతో బాధపడుతున్న వారు రుణ విముక్తి కలుగుతుందని ప్రతీతిగా ఉంది. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా విశేషంగా భక్తులు వచ్చి అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు.